వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు జై భీమ్ అంటే ఏంటి? భీముడు కాదు కదా, అంబేద్కర్ గారే కదా, భీమ్రావ్ అంబేద్కరే కదా. భీమ్రావ్ అంబేద్కర్ గారి మతం ఏంటి? ఈస్ ఎ బుద్ధిస్ట్. హీ ఓపెన్లీ అపోజిట్ క్రిస్టియానిటీ. మీరు బుద్ధిజం తీసుకోండి, జై భీమ్ అని పెట్టుకోండి, అంతే తప్ప ఆయన బొమ్మను అడ్డం పెట్టుకుని మీరేమో జై భీములు అంటూ మీరు ఇంకొక మతంలోకి, ఏదైతే రాజ్యాంగం ఆ మతంలోకి వెళ్తే మీకు ఇచ్చిన రిజర్వేషన్లన్నీ పోతాయని చెప్పిందో, మీరు ఒక సైడ్ నుంచే మాట్లాడుతున్నారు రజనీకాంత్ గారు. బట్ ద అదర్ సైడ్ దెర్ ఆర్, అదర్ దాన్ మై డిస్ట్రిక్ట్, ఇన్ అదర్ డిస్ట్రిక్ట్స్ అక్కడ మతం మారని ఎస్సీస్ ఉన్నారు. వాళ్ళ అవకాశాలు మొత్తం పోతున్నాయి. ఇప్పుడు వీళ్ళని పక్కన పెట్టారనుకోండి, వాళ్ళకి ఏదో బీసీసీ కింద స్మాల్ పర్సంటేజ్ ఉంది రిజర్వేషన్. వీళ్ళని పక్కన పెడితే ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ హూ హ్యాస్ రిమైన్డ్ యాజ్ హిందూ, దళిత షెడ్యూల్ కాస్ట్లో పేరుండి హిందూయిజంలో కంటిన్యూ అవుతున్న వాళ్ళకి అందరికీ అవకాశాలు వస్తాయి. సో వాళ్ళ ప్రాబ్లం చూడరండి మీరు.